ఈరోజు కన్యా రాశి వారికి మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కేటటువంటి రోజుగా ఈరోజు ఉంటుంది. పాత ప్రాజెక్టులన్నీ కూడా చక్కగా పూర్తవుతాయని చెప్పొచ్చు. సభలో సమావేశాల్లో పాల్గొంటారు, నలుగురిలోకి వెళ్ళి చక్కగా మాట్లాడగలుగుతారు. మీ మాట తీరుతున్నదని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు, ఆకర్షించేలా మాట్లాడగలుగుతారు. మీరు చెయ్యలేను అనుకున్న పనులు కూడా పట్టుదలతో పూర్తి చేస్తారు. దురలవాట్లకి దూరంగా ఉన్నట్లయితే కనుక మానసిక ప్రశాంతత ఖచ్చితంగా లభిస్తుంది. ముఖ్యంగా ఏంటంటే మద్యం, ధూమపానం వంటి అలవాట్లకి ఖచ్చితంగా దూరంగా ఉండాలి. దానివల్ల మీకు ఆరోగ్యం పెరగడమే కాదు, సమాజంలో కూడా చక్కని గౌరవం గుర్తింపు వస్తాయి. కాబట్టి గుర్తుపెట్టుకోండి ఆ విషయాన్ని. మీ దగ్గర ఉన్న డబ్బులతోటే ఇంటిని అందంగా తీర్చిదిద్దడం కానీ, లేదా ఖరీదైనటువంటి వస్తువులు కొనుగోలు చేయడం కానీ, సంతోషంగా గడపడం కానీ చేస్తారని చెప్పొచ్చు. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి, సోషల్ మీడియా రంగాల్లో ఉన్నటువంటి వారికి కూడా కొత్త అవకాశాలు వస్తాయి. మీ టాలెంట్ని, మీ స్కిల్స్ని బయటపెట్టగలుగుతారు. స్వల్ప ధరలాభం, ఎప్పటి నుంచో రావాల్సినటువంటి డబ్బులు వస్తాయి. నూతన ఆదాయ మార్గాలు అన్వేషించుకునే ప్రయత్నం చేస్తారు. 10 మందికి సలహా ఇచ్చే ప్రయత్నం, సహాయం చేయాలన్న తపన బాగా పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. భయం అనేటటువంటిది వదిలేసి నేను చెయ్యగలను అన్న ధీమాతోటి ముందడుగు వేస్తారు. అలాగే మీ ఆత్మవిశ్వాసమే మీకు విజయాన్ని కూడా కలగజేస్తుంది. ఈరోజు చాలా కాలంగా కోర్టు చుట్టూ తిరుగుతున్నటువంటి వివాదాలు మీకు అనుకూలంగా పరిష్కారాలు అవుతాయి. అనుకోకుండా తీర్థయాత్రకు వెళ్ళే, విహారయాత్రకు వెళ్ళే అవకాశము, విదేశీయానపరమైనటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఏ పని మొదలుపెట్టినా చిన్న చిన్న ఆటంకాలు మాత్రం వస్తాయి. కానీ మీ తెలివితేటలతో వాటిని దాటి విజయం పొందగలుగుతారు. సొంత ఇల్లు కట్టుకోవాలనేటటువంటి కోరిక నెరవేరుతుంది. స్థలం కొనడం, పొలం కొనడం కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ఒకవేళ గతంలో తీసుకున్న అప్పులు ఉంటే కనుక వాటిని తీర్చే అవకాశాలు వస్తాయి. ఈరోజు కుటుంబంతో, అలాగే కుటుంబ మనుషులతోటి, ప్రేమించిన వాళ్ళతోటి ఆప్యాయతంగా మెలుగుతారు. తినే ఆహారాలు మార్పులు తీసుకురావడం, అంటే ప్రోటీన్, ఫైబర్, ఫ్యాట్ ఫుడ్లు సమతుల్యంగా తీసుకోవడం, వ్యాయామం చేయడం వల్ల మీకు దీర్ఘకాలిక రోగాలు కూడా తగ్గుతాయి. విద్యార్థులు క్రమశిక్షణతో చదవాలి అనుకుంటారు. ఉద్యోగస్తులు ఆఫీసులు అందరినీ కలుపులకు పనిచేస్తారు. స్త్రీలకి భర్తతో అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకి లాభాలు కనపడుతూ ఉన్నాయి. దత్తాత్రేయ స్వామి అంటే మీకు ఇష్టమైతే కనుక ఇక్కడ ఒకసారి లైక్ చేయండి. అలాగే రేపటి రాశి వల్ల కూడా మీకు రావాలన్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈరోజు ఇంట్లో దత్తాత్రేయ స్వామి వారికి పూజ ఎలా చేసుకోవాలో వీడియో వస్తుంది. ఆ వీడియోని ఎదురుకుంటే పెట్టుకుని మీ ఇంట్లో ఈరోజు దత్తాత్రేయ స్వామి వారికి పూజ చేసుకోవడం వల్ల ఈరోజు మీకు శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వస్తి.